వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఏప్రిల్ 22వ తారీఖుని కాశ్మీర్ లో పహల్గామ గ్రామంలో మన భారతీయ పర్యాటకుల్ని అత్యంత దారుణంగా హతమార్చిన పాకిస్తాన్ తీవ్రవాదులని మన భారతీయుల్ని హతమార్చిన పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులందరినీ కూడా మన భారతదేశం తరఫున మన భారతదేశ సైన్యం వాళ్ళని తీవ్రంగా హతమార్చి మన అందరికీ కూడా ఆత్మ ధైర్యాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మా నియోజకవర్గ కోఆర్డినేటర్ పిన్పే శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హై స్కూల్ సెంటర్ నుంచి కొవ్వొత్తులు ర్యాలీ శాంతియుతంగా మన గడియ సంబంధ సెంటర్కి రావడం, ఇక్కడ వాళ్ళ చనిపోయిన కుటుంబాలకి ఆత్మశాంతి చేకూరాలని ఘన నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులందరినీ కూడా హతమార్చి మన భారతీయుల మనోభావాలని గౌరవించాలని మన భారత ప్రభుత్వానికి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం పహల్గామలో గాయపడిన అందరికీ కూడా త్వరలో కోలుకోవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఏప్రిల్ 22వ తారీఖున మన కాశ్మీర్లో పహల్గామ్ గ్రామంలో టెర్రరిస్టుల అటాక్ ఏదైతే జరిగిందో మనందరికీ తెలిసిందే. ఈ టెర్రరిస్ట్ అటాక్ అన్నది చాలా హీనమైన అటాక్. ఎందుకంటే మరి అక్కడికి హాలిడేస్ కోసం వచ్చిన ఫ్యామిలీస్ ఉన్నాయి, లేదా పెళ్లి చేసుకుని హనీమూన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని టూరిస్టులను పట్టుకుని అందులోకి పురుషుల్ని టార్గెట్ చేసి దాంట్లో కూడా మళ్ళీ హిందూ మతస్థుల్ని టార్గెట్ చేసుకుని మరి టెర్రరిస్టులు ఆ రకంగా చంపారంటే అది చాలా హీనమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మా గౌరవ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము శాంతియుతంగా కొవ్వొత్తులు ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు గడియాస్తంభం నుంచి హై స్కూల్ సెంటర్ నుంచి గడియాస్తంభం దాకా. సో టెర్రరిస్ట్ అటాక్ లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ కి మా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ, అలాగే చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ శాంతియుతంగా మేము కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరుగుతోంది. మరి 26 మంది అక్కడ చనిపోయారు, ఇంకో 20 మంది మరి ఇంజరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు త్వరగా కోరుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని పట్టుకుని వాళ్ళని అదే రకంగా మరి తగిన శాస్తి జరిగేలాగా చూడాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.